ఉపాధ్యాయ మిత్రులకు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ యాప్ గురించి తెలుసుకుందాం. యూనిసెఫ్ ఇండియా వారు ప్రిపేర్ చేసిన స్వచ్ఛతా సమాచార సేకరణకు సంబంధించినటువంటి యాప్. స్వచ్ఛమైన విద్యాలయ ప్రచారం యొక్క ఆదేశాలను నెరవేర్చడంలో ముఖ్యమైన చర్యలు తీసుకున్న పాఠశాలలను గౌరవించడం దీని ఉద్దేశం. జిల్లా మరియు రాష్ట్రంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు ఇవ్వడానికి పాఠశాలలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. పాఠశాలల ర్యాంకింగ్ ఈ యాప్ ద్వారా నిర్దేశించడం జరుగుతుంది. ఈ యాప్ను మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మన పాఠశాల యొక్క పూర్తి సమాచారాన్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది. పాఠశాల యొక్క స్వచ్ఛతా సమాచారాన్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ అని టైప్ చేయండి. మనకు అక్కడ వచ్చినటువంటి సజెషన్స్లో ఫస్ట్ విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ అని కనిపిస్తూ ఉంది, ట్యాప్ చేయండి. ఈ యాప్ సమాచారాన్ని కనుక మనం గమనించినట్లయితే ద విన్స్టార్ ర్యాంకింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టూల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన పాఠశాలల యొక్క స్వచ్ఛతా సమాచార సేకరణ కోసం యూనిసెఫ్ ఇండియా వాళ్ళు ప్రిపేర్ చేసిన యాప్. ఇన్స్టాల్ బటన్ ట్యాప్ చేయండి. మన మొబైల్లో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ అని కనిపిస్తూ ఉంది. ఫస్ట్ పేజీలో సెలెక్ట్ యువర్ స్టేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మన స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేసి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ లాగిన్ మనం చేయవలసినటువంటి పేజీ. ఇక్కడ మనం మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యూడైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ బటన్ను ట్యాప్ చేయండి. ఫస్ట్ యూడైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్, హెడ్ మాస్టర్ యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెడ్ మాస్టర్, టీచర్, స్కూల్ ఇన్ఛార్జ్, అదర్స్ అని కనిపిస్తాయి. హెడ్ మాస్టర్ అని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ హెడ్ మాస్టర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ పాస్వర్డ్ అని ఉన్న చోట ఈ యాప్ను లాగిన్ చేయడానికి మనం సొంతగా ఒక పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సొంత పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోండి. సొంత పాస్వర్డ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి. మనం ఇచ్చినటువంటి డేటా పూర్తిగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీలో యూడైస్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఓటీపీ ఆర్ పాస్వర్డ్ అని ఉన్న చోట మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజీలో గమనించినట్లయితే మన పాఠశాల నేమ్, యూడైస్ కోడ్ కనిపిస్తాయి. ఇక్కడ మనం మన పాఠశాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సమాచారం,
ప్రైమరీ ఇన్ఫర్మేషన్, వాటర్, టాయిలెట్స్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, బిహేవియర్ చేంజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, అప్లోడ్ ఇమేజెస్ మొదలైనటువంటి సమాచారాన్ని మనం మన పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బటన్ ట్యాప్ చేయండి. పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో యూడైస్ కోడ్, నేమ్ ఆఫ్ ది స్కూల్, హెడ్ మాస్టర్ నేమ్, డెసిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ రెస్పాండెంట్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడి లేదంటే హెడ్ మాస్టర్ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ద స్కూల్, ఇక్కడ చాలా రకాలైనటువంటి కేటగిరీ ఇవ్వడం జరిగింది. మీ పాఠశాల యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మా పాఠశాల ప్రైమరీ పాఠశాల కాబట్టి నేను ప్రైమరీ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్లో ఆల్ బాయ్స్ స్కూల్, ఆల్ గర్ల్స్ స్కూల్, కో ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాల యొక్క టైపు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ స్కూల్ ప్రెమిసెస్, మల్టిపుల్ స్కూల్స్ ఆన్ ప్రెమిసెస్ విత్ డిఫరెంట్ యూడైస్ కోడ్, సింగిల్ షిఫ్ట్, డబుల్ షిఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన గ్రౌండ్లో కనుక 2 స్కూల్స్ ఉన్నట్లయితే వేరు యూడైస్ కోడ్స్ ఉంటే మొదటిది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకే స్కూలు సింగిల్ షిఫ్ట్ అయినట్లయితే రెండవది, లేదంటే 2 స్కూల్స్ కనుక వర్కింగ్ చేసినట్లయితే డబుల్ షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ రూరల్, అర్బన్ ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ బోర్డ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్, మన పాఠశాల యొక్క బాయ్స్ గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వండి, లేదంటే 0 ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఫీమేల్, ఇక్కడ మేల్ అడగడం జరిగింది. మన పాఠశాల యొక్క టీచర్స్, స్టాఫ్స్ పూర్తి సమాచారం ఫీమేల్, మేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ద స్కూల్ హ్యాజ్ ఎంగేజ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ ఏ శానిటేషన్ వర్కర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కావెంజర్ ఉంటారు కాబట్టి ఎస్ ఇవ్వండి. అవార్డు ఓన్ బై ద స్కూల్ ఇన్ ఎస్విపి 2016-17 ఉన్నట్లయితే ఇవ్వండి, లేదంటే నన్ ఇవ్వండి. డస్ ద గ్రామ పంచాయతీ లుక్ ఆఫ్టర్ వాటర్ శానిటేషన్ ఫెసిలిటేషన్ ఇన్ స్కూల్ అని ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి మనకు శానిటేషన్కి సంబంధించి ఏమైనా ఫండింగ్ ఉన్నట్లయితే ఎస్, లేదంటే నో ఇవ్వండి. పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత చివరిలో ఉన్న సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తూ ఉంది. నెక్స్ట్ వాటర్ ట్యాప్ చేయండి. ఇక్కడ గమనించినట్లయితే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద స్కూల్ అని ఇవ్వడం జరిగింది. మీ పాఠశాల యొక్క మెయిన్ సోర్స్ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్. స్టూడెంట్ బ్రింగ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ హోమ్, హ్యాండ్ పంప్, బోర్వెల్, ఫిల్టర్డ్ ప్యాకేజ్డ్ వాటర్, ట్రీటెడ్ రన్నింగ్ వాటర్ అని ఇక్కడ 5 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మీకు సూటబుల్గా ఉన్నటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. పిల్లలు ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకున్నట్లయితే రెండవ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్కూల్లో ఉన్నట్లయితే అది ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్లో వాటర్ లేదు కాబట్టి ఇవన్నీ మనకు సెలెక్ట్ చేయడానికి వీలు కాదు. నెక్స్ట్ మనం ఇక్కడ 5వ క్వశ్చన్ గమనించినట్లయితే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ యూజ్ ఇన్ టాయిలెట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నో వాటర్ అవైలబుల్, హ్యాండ్ పంప్, బకెట్స్, డ్రమ్స్ ఆర్ సిమెంట్ ట్యాంక్స్,
కంటిన్యూస్ వాటర్ సప్లై త్రూ ట్యాప్స్ అని ఇవ్వడం జరిగింది. మీకు మీ పాఠశాలలో సూటబుల్గా ఉన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ హ్యాండ్ వాష్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ మిడ్ డే మీల్ లంచ్ బై స్టూడెంట్స్ అండ్ కుక్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నో వాటర్, హ్యాండ్ పంప్, డ్రమ్స్, రన్నింగ్ వాటర్ విత్ ట్యాప్స్ అని ఇవ్వడం జరిగింది. మీ పాఠశాలలో అవైలబుల్గా ఉన్న ఫెసిలిటీని బట్టి ఇక్కడ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ దేర్ ఏ ఫంక్షనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ ద స్కూల్ అని ఇవ్వడం జరిగింది. ఇంకుడు గుంతలు కనుక ఉన్నట్లయితే ఎస్, లేకపోతే నో ఇవ్వాలి. తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చినటువంటి డేటా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది.